అందరికీ వందనాలు. ఈరోజు చిన్న గొల్లపాలెం వచ్చాం. చిన్న గొల్లపాలెన్ని ప్రియులు మేకల సత్యనారాయణ గారు, అనసూయమ్మ గారు, వారికి 3 కుమారులు, 3 కోడళ్ళు, మనవలు, మనవరాళ్ళు అందరూ ఉన్నారు. మన పక్కనే కూర్చున్నారు. వారి ఇంటిని రీమోడల్ చేసుకున్నారు. అంచేత మేము ఈరోజు దాన్ని ప్రతిష్ఠించడానికి వచ్చాం. చిన్న గొల్లపాలెం వచ్చే రోజు 18వ తారీఖు 2024 సంవత్సరం ఈ ఉదయకాలంలో రీమోడల్ చేసిన వారి గృహాన్ని రీమోడల్ చేశారు. ఆ గృహం అంతా, ఆ గృహాన్ని ఈరోజు ప్రతిష్ఠించడానికి మేము ఇక్కడికి వచ్చాం. నేను, పాస్టమ్మ గారు, అలాగే తమ్ముళ్ళిద్దరూ, పాస్టమ్మ గారు, అలాగే చిన్న తమ్ముడు, మోషన్ తమ్ముడు, చిన్న తమ్ముడు, అలాగే బుజ్జి, కుమారుడు రంజిత్ పాలు, కుమారుడు శివాజీ, మేమందరం కూడా ఈ ప్రాంతానికి వచ్చాం. ఇంటిని ప్రతిష్ఠ చేయడానికి ఉన్నాం ఇక్కడ. కాబట్టి దేవుని కార్యాలు ఇలాగ ముమ్మరంగా సాగడానికి దేవుడు కృపను చూపారు. చిన్న గొల్లపాలెం కూడా చాలా బాగుంటుంది. ఏరియా చాలా బాగుంటుంది. అంతా గ్రీన్ షేడ్లో చాలా బాగుంటుంది. నా పక్కన పాస్టమ్ గారు కూడా కూర్చున్నారు. ఇక్కడ స్థానిక సంఘానికి తల్లి పాస్టమ్మ గారు, ఇక్కడ బెంజమిన్ గారు, అలాగనే వారి కుటుంబం నడిపిస్తారు ఇక్కడ స్థానిక సంఘాన్ని. అలాగే ఇక్కడ కూడా దైవజనులు ఉన్నారు. కనుక మరి ఈ ప్రాంతంలో రవికుమార్ గారు నన్ను ఈ ప్రాంతానికి పరిచయం చేశారు. నా ఆత్మీయ కుమారుడు రవికుమార్ గారు ఈ ప్రాంతాన్ని నన్ను పరిచయం చేశారు. కుమారుడు యేసురాజు మనకు బాగా పరిచయం. యేసురాజు అలాగే తన భార్య కుమార్తె కుమారి బాగా పరిచయం మనకి. వీళ్ళు బాగా అంచేత ఈ చనువును బట్టి ద్వారాలు తెరిచారు కనుక ఈ ప్రాంతం వచ్చి మనం సువార్త ప్రకటించడానికి, అనేక కార్యాలు చేయడానికి దేవుడు కృప చూపుతున్నారు. కనుక మా గురించి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు గృహాన్ని ప్రతిష్ఠ చేస్తాం. మమ్మల్ని అందరినీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మనం చేస్తున్నాను. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. ఏరియా చాలా బాగుంటుంది. చిన్న గొల్లపాలెం గ్రీన్ షేడ్లో ఉంటుంది. ఏరియా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఈ ప్రాంతం అంతా కూడా మీటింగులు చేసుకోవడానికి మంచి అనువుగా ఉంటుంది. చాలా బాగుంటుంది. కనుక ఈరోజు గృహాన్ని ప్రతిష్ఠించి ఒక మీటింగ్ను కూడా చేయాలని ఒక ఆలోచనతో ఉన్నాం. ఈ ప్రియులు రక్షణ పొందుకుని ఇంచుమించుగా 25-30 సంవత్సరాలు అవుతుంది. ఆనాటి నుంచి కూడా ప్రభులో చాలా నమ్మకంగా ఉన్నారు. మేకల సత్యనారాయణ గారి యొక్క పెద్ద కుమారుని యొక్క కుమార్తె వివాహం చేశాను నేను ఈ కుటుంబంలో. మళ్ళీ ఈరోజు గృహాన్ని ప్రతిష్ఠించడానికి ఇక్కడికి వచ్చాం. ఈ ప్రాంతంలో ఇలా కార్యాలు చేస్తున్నాం. ఈ మధ్యకాలంలోనే రీసెంట్లీగా సత్యనారాయణ గారు వారి కుమారుడికి సురేష్ బాబు కూడా వివాహం చేసాం. ఈ నెలలోనే వివాహం కూడా చేసాం. ఇలాగ వివాహాలు చేస్తున్నాం, ఇక్కడ సువార్తను ప్రకటిస్తున్నాం, కార్యక్రమాలు చేస్తున్నాం. కనుక ఈ ప్రాంతం అంతా కూడా రక్షణ పొందాలని మనం అందరం ప్రార్థన చేద్దాం. ఈ ప్రాంతం ప్రజలందరూ రక్షణ పొందాలి, దేవుని తెలుసుకోవాలి, దేవునిలో సాగాలని మన కోరిక. ఈ ప్రియులు కూడా మనతో కలిసి పనిచేస్తున్నారు దేవుని సేవలో. దేవుడు వీళ్ళందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అలాగని మమ్మల్ని ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. వారికి, వారి బిడ్డలందరికీ ప్రత్యేకమైన వందనాలు. అలాగే వారి రక్త సంబంధులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చేరువచ్చిన పరిశుద్ధులందరికీ వందనాలు. అలాగే దైవజనులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మనం కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. అందరూ సంతోషంగా ఉన్నారా? హ్యాపీ అని అందరూ? చాలా సంతోషం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, మీ యొక్క ఉన్నతమైన, ఘనమైన, అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి అయ్యా మీ బంగారు పాదములకు వందనములు, స్తోత్రాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో
అనగా 18వ తారీఖు సెప్టెంబర్ నెల 2024 సంవత్సరం ఈ ఉదయకాల సమయంలో చిన్నగొల్లపాలెం గ్రామంలో మా ప్రియులు, మాకు అత్యంత ఆప్తులు, ప్రియులు ఆ మేకల దానియేలు గారిని బట్టి, లేక సత్యనారాయణ గారిని బట్టి, వారి యొక్క సతీమణి మా ప్రియ తల్లి రూతమ్మ గారిని బట్టి, లేక అనసూయమ్మ గారిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మీరు ఆ దంపతులను ప్రేమించి వారికి ఇచ్చిన 3 కుమారులు, పెద్ద కుమారులు శ్రీకృష్ణ గారిని బట్టి, పార్వతి గారిని బట్టి వారికి ఇచ్చిన బిడ్డల కొరకై, 2వ కుమారులు రమణ గారిని బట్టి వారికి ఇచ్చిన జీవిత భాగస్వామి జ్యోతి గారిని బట్టి వారికి ఇచ్చిన బిడ్డల కొరకై ప్రార్థిస్తున్నాం. 3వ కుమారులు యేసురాజు గారిని బట్టి వారికి ఇచ్చిన జీవిత భాగస్వామి దివ్య కుమారి వారికి ఇచ్చిన బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. అలాగుని కుటుంబ రక్త సంబంధాలను బట్టి, బంధుమిత్రులను బట్టి ప్రార్థిస్తున్నాం. వారి ద్వారా మీరు నిర్మింపజేసిన ఈ గృహాన్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు. దీన్ని చక్కగా రీమోడల్ చేసి అన్నీ కూడా సిద్ధపరిచారు. ఈరోజు దాన్ని ప్రతిష్ఠించడానికి దైవజనమైన మమ్మలను, స్థానిక దైవజనులు యోహాను గారు మా మధ్యలో లేరు. ఆ ప్రియ దైవజనులను బట్టి, వారి సతీమణి గారిని బట్టి, వారికి ఇచ్చిన కుమార్తెను బట్టి వారు కూడా మా మధ్యలో ఉన్నారు. వారిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. అలాగుని ఎక్కడున్న దైవజనులు, స్థానిక సంఘ కాపరి బెంజమిన్ అయ్య గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, అలాగుని దైవజనురాలు తల్లి విజయమ్మ గారిని బట్టి, అదేవిధంగా దైవజనుల మోహన్ గారిని బట్టి, వారి సతీమణి గారిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఇక్కడ ఎవరు దైవజనులు వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. దైవజనులు భూషణ్ గారిని బట్టి, రామకృష్ణ గారిని బట్టి, మరి మేమందరం ఇక్కడ ఉండి మీ దాసుని, నన్ను మీ దాసురాల్ని, మమ్మల్ని అందరినీ స్థలానికి సమకూర్చారు, తీసుకొచ్చారు. అలాగే సంఘ పరిశుద్ధుల కొరకై ప్రార్థిస్తున్నాం. వచ్చిన సంఘాల పరిశుద్ధులను బట్టి, దైవజనులను బట్టి, దైవజనురాలను బట్టి, అందరిని బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఈ సమయంలో దానియేలు గారిని బట్టి, రూతమ్మ గారిని బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తూ వారికి ఇచ్చిన 3 కుమారులు, 3 కోడళ్ళు వారికి ఇచ్చిన బిడ్డల కొరకై ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఈ చక్కటి గృహాన్ని ఈ విధంగా దీన్ని రీమోడల్ చేయడానికి కృపనిచ్చారు. ఇవన్నీ కూడా చక్కగా సిద్ధపరిచారు. ఈ పనంతా వారు చేయడానికి మీరే కృపను చూపారు. తగిన ఆర్థిక స్తోమతనిచ్చి, కావలసిన ఆలోచన జ్ఞానం ఇచ్చి, కావలసిన వర్కర్స్ని ఇచ్చి ఈ పని ఈ రీతిగా కొనసాగించడానికి కృపనిచ్చారు. దీనంతా జరిగించిన దేవుడవు నీవే. అంతేకాదు ఈ కుటుంబాన్ని మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచి మీ గొప్ప రక్షణ, అమూల్యమైన రక్షణ ఈ ప్రియుడికి మీరు ఇచ్చి, ఈనాడు ఏ కార్యం చేసినా మీ నామములో చేసి నేను ఘనపరచడానికి ఈ బిడ్డల జీవితాల్లో మీరు చూపుతున్న కృప అంతటి కొరకు వందనాలు, స్తోత్రాలు. మీ నామములో ఆశీర్వదించండి, మీ నామములో దీవించండి. ప్రత్యేకంగా యేసురాజు గారు దివ్య కుమారిని బట్టి వందనాలు. వారి సంఘానికి వస్తూ ఈ కార్యక్రమాల్లో చక్కగా మమ్మల్ని కూడా పార్టిసిపేట్ చేయడానికి, వీరి సంతోషంలో మేము కూడా పాలిభాగస్తులం కావడానికి మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి వందనాలు. ఈ యొక్క ప్రార్థన ద్వారా, వాక్య భాగాలు ధ్యానించడం ద్వారా ఈ గృహాన్ని పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, ఇందులో నివసిస్తున్న ప్రియులకు ఆయుర, ఆరోగ్య, క్షేమ, ఐశ్వర్యాలతో, సుఖశాంతులతో వారు వర్ధిల్లినట్లుగా మీ అనుగ్రహం, మీ కరుణా కటాక్షములు ఈ యొక్క కుటుంబాల మీద ఉంచమని నీ పాదసంలో ప్రార్థిస్తూ, మీ నూతన నిబంధన రక్తాన్ని ప్రతి గదిలో ప్రోక్షించి, పవిత్రపరిచి,
బిడ్డలకు దీవెనకరంగా చేయండి. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మాకంటే ముందుగా మీరు అన్ని గదుల్లో మీరు ప్రవేశించి ప్రతి గదిని పవిత్రపరిచి మీరు ఆశీర్వదించవలసిందిగా నీ పాదసంలో ప్రార్థిస్తూ మీ వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు ప్రభు శక్తి కలిగిన నామములో ప్రార్థించి మీ సహాయం కొరకు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఒక శరణం పాడుకుందామండి. ప్రభు గొప్ప కార్యములు చేసెనని మనమోత్సాహించెదము. ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించెనా. ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై. ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే పాత్రులముగా సేవింతుము. పాత్రులముగా సేవింతుము. దైవ కార్యములు జనముల మధ్య ప్రసిద్ధి చేయుదము. దైవ కార్యములు జనముల మధ్య ప్రసిద్ధి చేయుదము. దేవుని ఆశ్చర్య కార్యము మనలో ధ్యానించి పాడెదము. దేవుని ఆశ్చర్య కార్యము మనలో ధ్యానించి పాడెదము. ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే పాత్రులముగా సేవింతుము. పాత్రులముగా సేవింతుము. మంచిదండి. దేవుని వాక్య భాగంలో చదువుకున్నాం. కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకున్నాం. నేను చెప్తాను, అలాగున చదవండి. ఇక్కడ ప్రత్యేకమైన దైవజనులు ఉన్నారు, దైవజనురాలు ఉన్నారు. వాళ్ళందరినీ ఉపయోగించుకుందాం. ఓకే, మంచి దైవజనులు వారి కుటుంబం ఇక్కడ ఉన్నారు. మరి వారి కుమార్తె వాక్యాన్ని చదివి వినిపిస్తారు. కొలస్సీ 3:17. కొలస్సీ 3:17. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు సమస్తమును ఆయన పేరట చేయడి. పిల్లరా, దేవుని పని కాదు, మాట చేతే అన్నాడు. అసలు మాట చేత గాని క్రియ చేత గాని అసలు మీరు ఏమి చేసినా భూమి మీద ఏ పని చేసినా, అది గృహప్రవేశం కావచ్చు, అది ఒక వివాహ శుభకార్యం కావచ్చు, ఒక నూతన వ్యాపారం కావచ్చు, అది ఒక శంకుస్థాపన కావచ్చు, గృహప్రవేశం కావచ్చు. అసలు మీరు ఏ కార్యం చేసినా ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు. సమస్తము యేసు ప్రభు పేరట చేయమన్నారు. యేసు ప్రభు పేరటే. మరి భూమి మీద ఇన్ని నామాలు ఉండగా యేసు ప్రభు నామములోనే ఎందుకు చెయ్యాలి? ఎందుకు చెయ్యాలి? అందరూ ఆలోచించాలి కాస్త. మరి చాలా నామాలు ఉన్నాయి కదా భూమి మీద. మరి ఆ నామాలన్నీ దైవములుగా ఆరాధించబడుతున్నారు కదా, కొలవబడుతున్నారు కదా, సేవించబడుతున్నారు కదా. మరి యేసు ప్రభు నామములోని ఎందుకు చేయాలి మనం
అంటే దేవుని వాక్యం మనకు చెబుతుంది. ఇదే పత్రిక, కొలస్సీయులకు రాసిన పత్రిక, ఇదే పత్రిక 2:9 యాలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచుంది. ఈ మాటకు అర్థం ఏంటో తెలిసిన, యేసు ప్రభు నామమును ఎందుకు చేయాలంటే, ఇదిగో దైవత్వము, దేవుని తత్వము యేసు ప్రభునందు కనబడుతుంది మానవ జాతికి. ఆయన శరీరమందు కనబడుతుంది. అంటే దైవానుకుండే లక్షణాలు యేసు ప్రభు శరీరం మీద కనబడుతున్నాయి. ఆయన దైవము అని రుజువు అవుతుంది. దైవానుకుండే లక్షణాలు ఏంటి? దైవానుకుండే లక్షణాలు ఏంటి? మొట్టమొదట దేవుడు పరిశుద్ధుడు. దేవుడు ఎవరు? అది ఎక్కడ కనపడింది మీకు? చాలా మంది అవతారిని ఎక్కడ కనపడింది? యేసు ప్రభునందు కనపడింది. ఏమని? ఆయన పరిశుద్ధుడని. యేసు ప్రభునందు కనబడింది ఆయన పరిశుద్ధుడని. దేవుడు పరిశుద్ధుడని యేసు ప్రభు తన పుట్టుక ద్వారా తన శరీరమందు మానవ జాతికి చూపించాడు. ఎక్కడో ఉన్న దేవుడు పరిశుద్ధుడని యేసు ప్రభు శరీరమందు కనబడింది. మీకు ఇంకో విషయం ఏంటంటే, ప్రతి మానవుడిలో పాపం ఉంది, కానీ యేసు ప్రభు శరీరంలో పాపము లేదు, దైవత్వం ఉంది. ప్రతి మానవుని శరీరంలో పాపము నివసించింది, యేసు ప్రభు శరీరమందు దైవత్వము నివసించింది. అందుకే ఆయన దైవము కనుకని ఏ పని చేసినా ఆ నామంలో చేయాలి. దేవుడికి ఉండే రెండో లక్షణం ఏంటి? దేవునికి మరణము లేదు. చెప్పండి, ఏమి లేదు? చెప్పాలి ఈ మాట. అందుకనే యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఎవరైనా మరణాన్ని జయించి తిరిగి లేచారా? ఎవరి వల్ల అవ్వలేదు, ఎవరికి చేత కాలేదు. మరణము చాలా బలమైంది, దాన్ని ఎవరు ఓడించలేకపోయారు. దాన్ని ఓడించిన వాడు ఒకే ఒక ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మరణాన్ని జయించి తిరిగి లేచారు ఆయన. అందుకే ఆయన శరీరమందు దైవత్వం కనబడుతుంది, ఆయన దైవము. అందుకే మనం ఏ పని చేయండి యేసు ప్రభు నామంలో చేయాలి. ఆయన దైవము కనుక ఆయన నామంలో చేయాలి. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మనల్ని దీవిస్తాడు. అందుకనే పౌలు అన్నమాట అదే, మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుచు సమస్తము ఆయన పేరట చేయుడి. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే మేకల దానియేలు గారు, తెల్ల అనసూయ గారు, వారి 3 కుమారులు, 3 కోడండ్రు, రక్త సంబంధులు, బంధుమిత్రులు అందరూ కూడా ఈరోజు దేవుని నామంలో కార్యం చేయడానికి దేవుడు వారిని బలపరిచాడు. అది సత్యదేవుని వెల్లడి చేయడానికి, సత్యదేవుని ప్రకటించడానికి సిగ్గుపడకుండా, మా బంధువులు రారేమో, నా చుట్టాలు రారేమో, ఊరువారు రారేమో అన్న మీమాంస లేకుండా ధైర్యంగా దేవుని కొరకు నిలబడి దేవుని నామంలో కార్యాలు చేస్తున్నారు. అలా దేవుణ్ణి వెల్లడి చేయాలి మనం. సైతానేమో దేవుణ్ణి మరుగు చేస్తున్నాడు, నేను దేవుని అని చెప్పుకుంటున్నాడు. కానీ ఆయన ఎరిగిన ప్రజలు మనం దేవుణ్ణి వెల్లడి చేయాలి. అది దేవుడికి మహిమది. మీరు దేవుని వెల్లడి చేస్తున్నారు కనుక దేవుడు మీ కుటుంబాన్ని, మీ పిల్లలను, మీ 3 పిల్లలను, మీ కోడండ్రని అందరినీ దేవుడు బహు ఆశీర్వదించునుగాక. మంచిది. ఇంకొక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. దయవుంచి 118వ కీర్తన నేను చదవమన్న వారు చదవండి. 118వ కీర్తన దైవజనులు మరి బెంజమిన్ అయ్య గారు చదివి వినిపిస్తారు. మన మధ్యలో ఉన్నారు దైవ సేవకులు. బెంజమిన్ అయ్య గారు చదివి వినిపిస్తారు. 118వ కీర్తన ఈ సమయంలో ఈ మాట మనం చదువుకుందాం. 118వ కీర్తన 19, 20, 21 వచనాలు. నేను వచ్చున్నట్లు నీతి గుమ్మములు తీయుడి. నేను వాటిల్లో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించలేను.
నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇది యెహోవా గుమ్మము, ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. చాలు, 6 వచనాలు చాలు. కనుగొని ప్రభుని గురించి ఎప్పుడో దావీదు ప్రవచించడా వచ్చిన భూమి మీద నెరవేరింది. ఇంకొక వాక్య భాగాన్ని మనం చదువుకుని లోపల ప్రవేశిద్దాం. దయవుంచి 24వ కీర్తన, 24వ కీర్తన. ఈ వాక్య భాగాన్ని దైవజనులు పెద్ద అయిన గాబ్రియల్ గారండి, ఇవన్నీ గాబ్రియల్ గారు కదా, వారు చదివి వినిపిస్తారు. 24వ కీర్తన దయవుంచి 9-10 వచనాలు వారు చదివినిపిస్తారు. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల రాజు ఎవడు? సైన్యములకు అధిపతియగు యెహోవాయే. ఆయనే మహిమగల రాజు. ఈ మహిమగల రాజు కనుక మనందరం కూడా ప్రార్థనాపూర్వకంగా దేవుని మనం అడుగుదాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా, గృహంలో ప్రవేశించండి, మరి గృహంలో నివసిస్తున్న వారిని బహుగా మీరు ఆశీర్వదించండి, దీవించండి అని చెప్పి మనం ప్రభునామాన్ని ఆహ్వానిస్తూ లోపల ప్రవేశిద్దాం. దైవించి అందరం ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుంటారా? చిన్న మాట ప్రార్థన చేసుకుని లోపల ప్రవేశిద్దాం. లేదా ప్రతి గదిలో ఒక రౌండ్ తిరుగుతాం, ఒక వాక్య భాగాన్ని చదువుతాం, ఒక దైవజనులు ప్రార్థన చేస్తారు. అలాగే కార్యక్రమం ఉంటుంది. దైవించే విషయాన్ని అందరూ గమనించండి. రిబ్బన్ కట్ చేయగానే ముందు దైవజనుల లోపల ప్రవేశిస్తాం, తర్వాత కుటుంబస్తులు రండి, ఆ తర్వాత మిగిలిన సంఘ పరిశుద్ధులు అందరూ కూడా రండి. ముందు హాల్ ముందు అందరిని పట్టదు, కొంతమంది బయట ఇక్కడ నుంచోండి, కొంతమంది హాల్లో ఉంటాం. ఆ తర్వాత మళ్ళీ గది ప్రారంభించినప్పుడు మేము గదిలోకి వెళ్ళినప్పుడు మీరు అందరూ హాల్లోకి రావచ్చు. అలాగున ఈ గృహపరిస్థితి కార్యక్రమాన్ని మనం కొనసాగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోనండి. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ వందనాలు. చదవబడిన లేఖన భాగముల కొరకై వందనాలు చెల్లించుకుంటున్నాం. మేము చేసే ప్రార్థన ద్వారా లేఖన బాగా ఈ గృహాన్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి బిడలకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఈ గృహాన్ని బిడలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. దానియేలు గారిని బట్టి, రుతమ్మ గారిని బట్టి, వారికి ఇచ్చిన 3 కుమారులు 3 కోడళ్ళకి ఇచ్చిన బిడల కొరకై ప్రత్యేకంగా ప్రార్థిస్తూ, వచ్చిన దైవజనులను బట్టి, వచ్చిన దైవజనులను బట్టి, వచ్చిన సంఘ పరిశుద్ధులు, రక్త సమూహ బంధుమిత్రులందరిని బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఈ గృహాన్ని పరిశుద్ధపరిచి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని కోరుకుంటూ, మహిమగల రాజు అయిన ముందు మీరు ప్రవేశించండి. మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మేము ఎంతమంది వెళ్ళినా హృదయ కానీ మట్టి పురుగులు మేము, నీవైతే మహిమ కలిగిన రాజువి. మీరు ప్రవేశించి గృహాన్ని ఆశీర్వదించి గృహంలో నివసిస్తున్న ప్రియులకు ఆయురారోగ్య క్షమైశ్వర్యాలతో సుఖశాంతులతో దీవించమని కోరుకుంటూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మిక నామములో అనగా త్రియేక దేవుని యాకనామమైన యేసు నామములో ఈ యొక్క గృహాన్ని నుంచి ప్రారంభిస్తున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. మంచిది పిల్లల కూడా పడి తిరిగిన నిర్వదించియు బలపరచని గుమ్మము మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా నుంచును. మంచి గోధుమ ఇలా మరి ఈ సమయంలో 128వ కీర్తన దైవజనులు మోహన్ గారు చదివి వినిపిస్తారు. 128వ కీర్తన
మొదటి వచనం కాడించి 4 వచనాలు చదవండి అయ్యా. భయభక్తులు కలిగి యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదవు. నీవు ధన్యుడవు. నీవు ధన్యుడవు. నీకు మేలు కలుగును. నీకు మేలు కలుగును. నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించే ద్రాక్షావల్లి వలె ఉండును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లల ఒలీవ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగూ ఆశీర్వదించబడును. యెహోవా యందు భయభక్తులు కలవాడు ఎలాగూ ఆశీర్వదించబడును. మంచిది. కళ్ళు మూసుకుని ప్రార్థనలోకి విన్నాం. దయవుంచి దైవజనులు భూషణ గారి చిన్న ప్రార్థన ఈ హాలు కొరకు చేస్తారు. చిన్న చిన్న ప్రార్థనలు చేయండి, హాలు కొరకు ప్రార్థన చేస్తారు. అత్యంత ఘనత వహించిన మా ప్రియ పరలోక తండ్రి, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న వాడానికి వందనాలు. మరి ప్రత్యేకమైన సమయంలో మీరు దానియేలు గారిని అలాగే వారికి ఇచ్చిన సతీమణి గారిని ప్రేమించి అయినా వారి హస్తాలు బలపరిచి ఈ రీతిగా వారికి ఇచ్చిన సంతానాన్నంతటిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, మరి ప్రత్యేకమైన సమయంలో మీరు వారికి అనుగ్రహించిన ఈ గృహాన్ని బట్టి నీకు వందనాలు. మరి దైవజనులను బట్టి అలాగే స్థానిక దైవజనులు అలాగే రక్త సంబంధులు ఈలాగున వీరందరి సమక్షంలో నీ నామాన్ని మహిమపరుస్తూ ఉండగా మీరే దీవించి ఆశీర్వదించండి. అదే సమయంలో మరి ఈ గృహంలో ఈ యొక్క హాల్ను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నైనా ఈ హాల్ని మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ గృహము ఎల్లప్పుడూ అనేకులకు ఆశీర్వాదకరంగా నొందినట్లు ప్రభువా నీ యొక్క దీవెన ఆశీర్వాదముతో ఈ యొక్క కుటుంబాన్ని మెండుగా ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, మంత్రి మహాపరిశుద్ధుడా మీ కొందనాలు. మాస్టర్ బెడ్రూమ్ని దీన్ని ప్రారంభిస్తున్నాం. పగలస్తమాను పని చేసుకుని రాత్రిపూట విశ్రాంతి తీసుకోవడానికి ఈ గదిలోకి వచ్చి వారు విశ్రాంతి తీసుకుంటూ ఉండగా చక్కటి మీ జ్ఞానముతో నింపండి, చక్కటి ఆరోగ్యాన్ని ఇవ్వండి, మంచి దేహ దారుఢ్యములు ఇవ్వండి, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి వారిని ఆశీర్వదించమని ఈ గదిని పరిశుద్ధపరచమని కోరుకుంటూ యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. లోపల ప్రవేశిద్దాం. దేవునికి స్తోత్రము గానము చేయుటయే అధిక శక్తి సంపన్నుడు ప్రభువు గొప్పవాడును. అధిక శక్తి సంపన్నుడు జ్ఞానమునకు ఆయనే వాడని. తిరగండి. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. దేవుని స్తోత్రము గానము చేయుటయే మంచిది. ఇక్కడ ఒక క్రమం నేర్చుకోవాలి మీరు. నా వెనక అదే సమయంలో మర్యాద అంటే తెలుసు కదా. మర్యాదగా మనం కొంతమంది దగ్గర ఎలా ఉంటాం, మర్యాదగా ఉంటాం చూసారా. అలాగూ ప్రభు ఇక్కడ ఉంటారు కాబట్టి మర్యాదగా ఉండాలి. ఇంకా ఎలా ఉండాలి, కార్యాలు క్రమంగా ఉండాలి. అల్లరికి కర్తను కానన్నాడు. అంచేత మీరు తిరిగేటప్పుడు క్రమంగా తిరగాలి, పాడేటప్పుడు క్రమంగా పాడాలి, దేవుని కార్యం క్రమంగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి. మంచిది. అందరూ హాల్లో ఉన్నారు కదా. ఓకే, 136వ కీర్తన. 136వ కీర్తన. అందరూ కూడా బైబిల్ తీసుకోండి. దయవించి వచనాలు చదువుదాం. నేను చదువుతాను, ఆయన కృప నిరంతరము ఉండును అని మీరు చదవాలి, మాట్లాడాలి. ఓకేనా. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి.
ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగు చేసెను. ఆయన భూమిని నీళ్ల మీద పరిచినవాడు. ఆయన గొప్ప జ్యోతులను కలుగజేసెను. పగటి నేలుడుకు ఆయన సూర్యుని చేసెను. రాత్రి నేలుడుకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను. మంచిది. కానీ ఒకరోజు ఆగిపోవడం కానీ ఎప్పుడైనా జరిగిందా? జరగల. నేర్పించండి. అలాగే సమస్తము క్రమముగా జరుగుతుంది. సమస్తము క్రమముగా మర్యాదగా జరుగుతుంది. దేవుడు క్రమానికి కర్త. అర్థమవుతుందా? క్రమానికి కర్త. సృష్టి యావత్తు క్రమంగా నడుస్తుంది. అప్పుడే మనకి ఇంచుమించుగా అందరికీ సత్యనారాయణ గారు మీ వయసు ఎంతండి? 62. 62 సంవత్సరాల్లో మీరు ఎప్పుడైనా సూర్యుడు ఆగడం చూసారా? అది. చంద్రుడు ఆగడం చూసారా? చూడాల. దానియేలు గారు ఎప్పుడైనా ఆగారా? అది. అంటే కాలాలు చూడండి, ఎప్పుడైనా కాలాలు వెనక ముందుకు వచ్చినాయా? ఏ ఋతువులో రావాల్సిన ఋతువులు ఆ ఋతువులో వచ్చినాయి. ఏ కాలంలో రావాల్సిన కాలాలు ఆ కాలంలో వచ్చినాయి. ఎక్కడా మారలేదు. దేవుడు అంతఃక్రమముగా ఈ సృష్టిని చేశాడు. దేవుడు క్రమానికి కర్త. మనం కూడా అలాగనే ఆయన కార్యాలు క్రమంగా చేయాలంటాడు. అందుకే మనం చదువుకున్న భాగం, ఆయన సూర్యుని చేసిన పగటి నేలుటకు, రాత్రి నేలుటకు చంద్రుని చేసిన, నక్షత్రాలను చేశాను, ఇవన్నీ చెబుతాడు దేవుడు. అంచేత ఆయన కృప నిరంతరము మానవ జాతి మీద ఉంది. అందుకనే దేవుడు పోషిస్తున్నాడు, మనల్ని సంరక్షిస్తున్నాడు. ఆహారం ఇచ్చి, నీళ్ళిచ్చి మనల్ని పోషిస్తున్నాడు. ఒక మనిషికి వచ్చి 50 లీటర్ల నీళ్ళు కావాలి రోజుకి. త్రాగడానికైతే, స్నానం చేయడానికైతే, అంట్లు కడుక్కోవడానికైతే, బాత్రూమ్కి వెళ్ళడానికైతే ఒక మనిషికి వచ్చి 50 లీటర్ల నీళ్ళు కావాలి. బ్రతుకాలం అంతా బ్రతుకుతున్నాడు. ఎన్ని నీళ్ళు మనకు కావాలి? అంత గొప్ప దేవుడు ఆయన. అందుకే ఆయన నిజంగా కృపలకు పాత్రుడు, ఆయన స్తుతులకు పాత్రుడు. అందుకే దేవుని ఘనపరిచి మనం కొనియాడాలి. మంచిది. ఈ గది గురించి కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. మోకరించగలిగిన వారందరూ మోకరించండి. మోకరించలేకపోతే అలాగే నిల్చోండి. ఈ గది గురించి కూడా ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకుందాం. దైవించి ప్రార్థన చేద్దాం. మరి ఈ సమయంలో దైవజనులు రామకృష్ణ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థించుకుందాం. ఈ కార్యక్రమాన్ని ఉన్నతంగా మీరు నడిపిస్తున్నారు. చక్కని నూతన గృహాన్ని మరి నిర్మించుకోవడానికి మీరు చక్కని కృపించారు. ఈ నామములో ప్రతిష్ఠ చేస్తూ ఉంటుండగా సహాయపడండి. నీ కృపలో వర్ధల చేయండి. చదవబడిన వాక్య భాగము కొరకై స్తోత్రాలు. ఈ కుటుంబానికి, వారికి ఇచ్చిన బిడ్డలు, కోడళ్ళు, మనవులు, మనవరాండ్రులకు నెమ్మది, ఆరోగ్యము, కృపాక్షేమములు దయచేయండి. జరుగుతున్న కార్యక్రమం అంతటినీ మీ దైగరస్తాలకు అప్పగిస్తూ స్తోత్రాలు చెల్లిస్తూ ఇంకా మిగిలిన గదులు, మిగిలిన సమస్తాన్ని ప్రతిష్ఠించడానికి సహాయపడమని ఈ దాసునికి, వచ్చిన సేవకులకు, కుటుంబ సభ్యులకు, సంఘ పరిశుద్ధులకు అందరికీ నీ కృప తోడుగుంచమని యేసు ప్రభు పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అడిగి ఊహించు వాటి కన్నా మరి, అడిగి ఊహించు వాటి కన్నా మరి, సర్వము చక్కగా చేసే, సర్వము చక్కగా చేసే భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ను కూడా జ్ఞాపకం చేసుకోనండి. దేవా, ఈ సమయంలో ఈ గదుల్లో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు, మంచాల మీద ఉండి విశ్రాంతిలోకి వెళుతున్నప్పుడు మంచి దర్శనములిచ్చి, నిన్ను గూర్చిన జ్ఞానం ఇచ్చి, నీ జ్ఞానములో ఎదుగునట్లుగా,
నీ కృప దయచేయండి, నీ మహిమ తలంపులతో నింపమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఈ గదిని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు ప్రభు శక్తి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన శిరసైయుండి మహాబల సూరుండు సర్వము నీచెను తన హస్తముతో, సర్వము నీచెను ఎంతో దయగలవాడు, సర్వము నీచెను తన హస్తముతో ఎంతో దయగలవాడు. భక్తులారా స్మరించు ప్రభు చేసిన మేలులన్నిటినీ, భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. 6వ వచనాన్ని చదువుకున్నాం. అయ్యా మీరు దేవుని సేవకుల 6వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఈ సమయంలో సత్యనారాయణ గారు చదివినిపిస్తారు, చదవగలరా? మత్తయి సువార్త అండి 6వ అధ్యాయము 6వ వచనం చదవండి. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు చూచు నీ తండ్రికి ప్రార్థన చేయము, రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చు. మంచిది, అలా బాగా ఉపయోగించుకోవాలి. ఎలాగున్నా మంచి ప్రార్థనా ధూపం వేసి కుటుంబాల దీవెన పొందుకోవాలి. ఏకాంతంగా ప్రార్థన చేయాలి. అర్థమవుతుందండి? మంచి ప్రార్థనా పరులుగా ఉండాలి, దేవునితో మంచి సంబంధం కలిగి ఉండాలి, ఏకాంతంగా దేవుని సన్నిధిలో ప్రార్థించే వారంగా ఉండాలని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. కనుక ఈ కుటుంబస్తులు మంచి ప్రార్థన చేయాలి. దేవుడు మంచి ఇల్లు ఇచ్చాడు కనుక ఈ గదుల్లో చక్కగా ఏకాంతంగా దేవుని సన్నిధిలో మంచి ప్రార్థనా ధూపము ఆయన పాదాలకు వేయాలని తెలియజేస్తూ మరి ఈ గది కొరకు మనం ప్రార్థన చేద్దాం. దైవ చదువు కళ్ళు మూసుకోండి, మోకరించగలిగిన వారందరూ మోకరించండి, లేకపోతే అలా నుంచోండి. ప్రార్థన చేసుకుందాం. మరి ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. దైవజనులు శ్రీని గారు వచ్చి పుల్లెట్టుకుతి శ్రీని గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ఈ గృహాన్ని దైవజనులు, ఆత్మీయ తల్లి, ఆత్మాభిషేక్తులు దైవజనుల యొక్క సమక్షంలో, పరిశుద్ధులు దైవజనుల యొక్క సమక్షంలో ఈ గృహాన్ని ఓపెన్ చేయడానికి మీరు చిన్న కృపను బట్టి వదనాలు. ఈ గృహాన్ని ఈ విధంగా నిర్మించడానికి మా సోదరులు యశ్రాజు గారి యొక్క తండ్రి గారు, తల్లి గారు, వారి అన్నదమ్ములు, వారి కుటుంబాన్ని అంతటికి మీరు చేసిన ఉపకారమును బట్టి, మేలును బట్టి, సహాయం బట్టి, సమకూర్చిన ప్రతి ఈవిని, ప్రతి వస్తువును, సమస్తమును బట్టి ఈ పాదాల కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ గృహాన్ని దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, ఈ గృహం నుండి రక్షణ సునాదము బయలువడినట్లుగా ఈ ప్రాంతంలో నీ సాక్షిగా ఈ కుటుంబం అంతా వీరి యొక్క పిల్లలు అందరూ సాక్షిగా ఉన్నట్లుగా సహాయపడమని, ఈ గృహం ద్వారా ఈ ప్రాంతాన్ని దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దీవెనలు ఆయన మందే నీకు సౌండ్ తగ్గించాను. అధిక దీవెనలు కలుగును ఎన్నో పరలోక దీవెనలు. 104వ కీర్తన అందరూ తీసుకోండి. 104వ కీర్తన ఈ వాక్య భాగాన్ని ఆస్తమ్మ గారు, రత్నం గారు చదివినిపిస్తారు. 104వ కీర్తన 14వ వచనం కానించి 14, 15 ఈ 2 వచనాలు చదువుకుందాం. 104వ కీర్తన 14, 15 వచనాలు. పశువులకు గడ్డిని నరుల ఉపయోగము కొరకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు. అందుమూలముగా భూమిలో నుండి ఆహారమును
నరుల హృదయములను సంతోషపెట్టు ద్రాక్షారసమును సంతోషపెట్టు ద్రాక్షారసమును వారి ముఖములకు మెరుగును వారి మొగములకు మెరుగును ఇచ్చు తైలము ఇచ్చు తైలమును నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. కనుక ఆహార పదార్థాలు పుట్టించేవాడు ఎవరంటే దేవాది దేవుడే. 2, ఆహార పదార్థాలు ఇచ్చేవాడు ఎవరంటే దేవుడే ఆహార పదార్థాలు ఇచ్చేవాడు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొక భాగాన్ని చదువుకుతున్నా. 78వ కీర్తన ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. దేవదూతల ఆహారము నరులు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపేను. భోజన పదార్థాలు మనకి సమృద్ధిగా పంపించే దేవుడు ఆయన. కనుక ఇది కిచెన్ రూమ్ కనుక ప్రభావతి గారు, ప్రేమలత గారు వారు ప్రార్థన చేస్తారు. ఈ కిచెన్ రూమ్ కొరకు వచ్చిన ప్రార్థన చేయండి. పరిశుద్ధుడైన తండ్రి, అలాగే నుంచోండి. మిస్సెస్ మోహన్ గారండి, మిస్సెస్ మోహన్ గారు, మిస్సెస్ మోహన్ గారు. పాస్టమ్ గారి పేరు తెలియదు, ఐడియా లేదు. పేరు చెప్తే పిలుస్తాను. ఉన్నారా? మరండి, చిన్న ప్రార్థన చేయండి కిచెన్ రూమ్ కొరకు. చిన్న ప్రార్థన. ఉన్నారా? ఇంతటితో గృహప్రవేశ కార్యక్రమం అయింది.